పార్టీ రెడీ పట్స్నాడు కదా ఏ చెయ్యి వెయ్యి చేసినాడు కదా వచ్చి లైన్ లో కాసుకో అరే సరదాగా కాలు ఊపుకుంటూ కడలి చూసుకుంటూ చలిని కాచుకుంటూ డాన్స్ ఆడుకుంటూ బీట్ కొట్టుకుంటూ గడిపాం 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 గడిపాం. హాయ్ గాయ్స్, మేము గోవా వచ్చాము. సిరీస్ గాయ్ బుల్షెట్ గాయ్. ఇక్కడ షర్ట్ వచ్చేసి 400 చెప్తారు, కానీ మీరు 400 తీసుకోకండి, డిస్కౌంట్ మాట్లాడండి, 200 మాత్రమే. ఓకే, డెఫినెట్లీ ఈ పాయింట్ అయితే గుర్తుంచుకోండి. ఇప్పుడు మొత్తం స్టోరీ మొత్తం అలాగ ఉంటది. ఇక్కడ మొత్తం 500 చెప్తే 150 వచ్చి పడుతుంది. మీరు ఏదో వెళ్ళిపోకండి ఎక్కడికో ట్రాన్స్ లకి. రండిరా గోవా రండిరా. ఈ షర్ట్ మన ఇంటికాడ చూసుకుని 1000 రూపాయలు అంటాడు, కానీ 150 ఎట్లుంది రిచ్ గా. జారాలో తీసుకున్నాను నేను. సీరియస్ గాయ్, బుల్షెట్ గాయ్స్. మేము ఇప్పుడు గోవాలో బాగా బీచ్ లో ఉన్నాం. మనం బట్టలు తీసుకోవడం అయితే అయిపోయింది. మొత్తం జిగెలు ఉన్నాయి. అనుకుంటా నాకు గోవాకి రావాలని ఫైనల్ అయితే గోవాకి వచ్చేసిన. బాగా బీచ్ లో లోపలికి వచ్చినాయి, ఎందుకంటే ఫస్ట్ మొత్తం బట్టలు తీసుకున్నాం. మనం ఇలా లోపలికి ఎంటర్ కాగానే మనకి ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ అయితే కట్ చేసి అమ్ముతున్నారు. వాటర్ మిలన్, పైనాపిల్ అండ్ మ్యాంగో కారం వేసి 30 రూపాయలు ప్లేట్ ఇచ్చి అమ్ముతున్నారు. We are in Goa, bro. రాండి తొందర రాండి గోవా. గోవాకి రావడానికి పెద్దగా మనకి ఎట్లాంటి రీజన్స్ ఏం అవసరం లేదు. రాండి, చిల్ కాండి, గుద్దలకి ఎంజాయ్ చేయండి, అంతే. రాండి. ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్ తోటి అయితే గోవాకి వచ్చేసి ఘోరం చిల్ అయితేనే ఈ బట్టలు తీసేసుకున్నాం. బట్టలు చింపుకోవటమే ఇక. మా ఫ్రెండ్ గారు ఇందాక నిజంగానే బట్టలు చింపుకున్నాడు, అదొక కామెంట్ విషయం అనుకో. పిచ్చి గుద్దో ఇగో మా దోస్తు గారు ఇక్కడికి వచ్చి ఎట్టిపుకు నాటకాలు ఏం చెప్తాం ఇక. దానికి మించి అమ్మో ఆ స్టిల్ చూడండి అమ్మో. ఇంకా తల్ల ఇట్లా చేయి పెట్టి ఇట్లా కింద అట్లా కాదు మామ, ఇట్లా కింద చూడు. వీడు స్టాండ్, మా డ్రైవర్ స్టాండ్. ఇప్పుడు వీడు తీసిన ఫోటోకి వీడి ఎక్స్ప్రెషన్ చూడండి. వాడు వాడు సరిగ్గా ఫోటో కూడా తీసుకోలేకపోయాడు. ఇప్పుడు వీడు స్టార్ట్ చేసిండు. ఇప్పుడు వీడు పట్టబట్ట కొట్టాలట. కొడతాడు ఇప్పుడు. కొడతా చెప్పు మావ. సిల్లి మావ నువ్వు. ఫోటోగ్రాఫర్ అయితే మావలేదు. మా ఫోటోగ్రాఫర్ అరే తడిసిందారా అది. ఒరే ఇది మైక్ రా. వర్షాకాలంలో వచ్చినాం, మూమెంట్ ఎట్లుంటుందా అని ఘోరంగా భయపడ్డలే, కానీ వైబ్ మాత్రం మామూలుగా లేదు. మంచి అంటే హెవీ ఎండ లేకుండా మాత్రం క్లైమేట్ అంతా కూల్గా ఉంది. క్లైమేట్ అంతా కూల్గా ఉండి కొంచెం వర్షం పడుతుంది. వర్షం పడతా అంటే ఈ సముద్రంలో ఎంజాయ్ చేస్తా అంటే ఉంది మామ, నెక్స్ట్ లెవెల్ ఉంది. అవును, స్టిల్లు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి చూడండి. ఇప్పుడు వాటర్లో పోతుంది. ఇప్పుడు పడేసి లోపలికి స్పెట్స్ పెట్టుకుని పోయినాయి. ఒత్తుడితో దెబ్బ పెట్టుకున్నాయి. కాస్ట్లీ కాదు కదా, ఏవైతే మన బడ్జెట్లో అవే ఎక్కువ, కొంటమే ఎక్కువ. మన కాస్ట్లీయా ఇదా ఏందది. ఇక వాటర్లో మొత్తం కింద మీద పడి ఎంజాయ్ చేసిన తర్వాత మొత్తం బీచ్ వైబ్ చూద్దామని అయితే స్టార్ట్ అయినాం. ఇటువైపు ఏమో మొత్తం లైటింగ్ తోటి పబ్స్ అయితే ఉన్నాయి. దాని ఆపోజిట్ చూసుకుంటే మొత్తం ఇక్కడ సముద్రం. ఇటువైపు ఏమో మొత్తం మ్యూజిక్ సిస్టమ్ పెట్టేసి మొత్తం హంగామా, ఘోరంగా హంగామా ఉంది.
ఇక అటు నుంచి కొంచెం అట్లా ముందు పోగానే బీచ్లో ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. దాని తర్వాత ఆ బీచ్లో పైన ఒక కొండ మీద రిసార్ట్ ఎవరో గట్టిలు మాత్రం అక్కడ నుంచి వ్యూ మాత్రం నాకు తెలిసి అయితే చాలా బాగుంటుంది. ఇక మొత్తం చీకటి పడతా ఉంటే మెల్లిమెల్లిగా వీళ్ళైతే చూడండి ఇక్కడ మొత్తం లైటింగ్ తోటి చైర్ ఎట్లా సెట్ చేసి పెట్టిల్లో. నాకైతే వాళ్ళతో నువ్వు అక్కడే లోపడిపోయి ఘోరం ఎంజాయ్ చేయాలనిపించింది. ఇక నైట్ అయ్యే కొద్దీ అందరు ఏదేదో లైటింగ్ ప్రోడక్ట్స్ అయితే అమ్మడానికి వచ్చిళ్ళు. ఈ పాప కూడా అట్లనే అమ్మడానికి వచ్చింది. ఇవి రేడియం బ్యాండ్స్ అన్నట్టు. ఇవి మొత్తం లోపల ఏదో లిక్విడ్ తీరుంది, ఆ లిక్విడే మెరుతుంది అన్నట్టు. ఆ లిక్విడ్ని కొన్ని కలర్స్లో పెట్టి నింపినట్టున్నారు. లోపల ఆ లిక్విడే మొత్తం మెరుతా ఉంది. మా ఫ్రెండ్ గారు కొనగానే కొను వేసుకో అని అయితే ఆమె డిమాండ్ చేసి అయితే మా ఫ్రెండ్ గారికి ఒకటి వేసింది. తర్వాత మేమందరం చెరో ఒకటి తీసుకున్నాం. మాకు అమ్మేటప్పుడేమో ఫస్ట్ ఏమో ఒకటి వచ్చేసి 10 రూపాయలు అని చెప్పింది. ఇక మొత్తం మా వాళ్ళందరికీ ఒక్కొక్క బ్యాండ్ మొత్తం వేసేసిన తర్వాత ఇక రాకే కట్టిన నేను అన్న రేంజ్లో మాకు మీరు ఇప్పుడు నాకు ఒకదానికి వచ్చేసి 25 రూపాయలు ఇవ్వండి, మొత్తం 100 రూపాయలు అయింది లేకపోతే 120 అయింది అన్నట్టు మా దగ్గర డిమాండ్ చేసుకుంటూ కొద్దిసేపు ఫన్ చేస్తూ ఉంది. ఇటువైపు మొత్తం పార్టీ మూడు మొత్తం వైపు తోటి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అందరూ. ఇక మేమందరం నైట్ అప్డేట్స్ చేసుకొని ఏదో రేంజ్లో ఫోటో దిగాం. నైట్ వైబ్ ఉంది మా బీచ్లో, అది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. కాకపోతే మా దగ్గర అయితే ఇప్పుడు అంత బడ్జెట్ లేకుండే అక్కడ లోపలిపోయి ఎంజాయ్ చేయాలని. ఎందుకంటే మేము తెచ్చుకున్న బడ్జెట్ మొత్తం ఇదంతా ఉంటుందని మాకు తెలియకుండా గాబర్గా ఎక్కడో ఖర్చు పెట్టేసినాం. కానీ ఇక్కడ ఎవరిని చూసినా కానీ ఈ న్యూ మోడల్ ఫ్యాషన్ బైక్స్ మీదనే ఎక్కువ తిరుగుతూ ఉన్నారు. ఏంట్రా బాబు ఇంతగానో తిరుగుతారని అడిగితే ఇవి ఇక్కడ రెంటల్ బైక్స్ అంట. 300కి పర్ డే ఫుల్ డేకి రెంట్కి ఇస్తారంట. ఈ పాప ఎవరో మన కళ్ళకే లైట్ కొడతా ఉంది పోతూ ఉంటే. సో ఇట్లా మొత్తం ఈ స్ట్రీట్ అయితే ఘోరం క్రేజీ ఉంది. సో ఇక్కడైతే ఒక ఆయన రెస్టారెంట్కి కావాలా అని పేరు అయితే పెట్టుకున్నాడు. మాకేమొద్దు మీకేమైనా కావాలా. ఇక కొంచెం అట్లా ముందు పోగానే ఇక్కడ ఒక షాప్ లో సముద్రంలో దొరికే స్టోన్స్ రకరకాల రాళ్ళన్నీ ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముతున్నారు. శంఖాలు అవన్నీ చూడడానికి అయితే చాలా బాగున్నాయి. ఇక ఇక్కడ వైన్స్ అయితే మామూలుగా లేవు, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఏదో చిల్లర దుకాణాలు కిరాణా షాపులు పెట్టి అమ్ముతున్నట్టే ఇష్టం వచ్చినట్టు అమ్ముతున్నారు. ఇక్కడ మంచి అట్రాక్టివ్ గా చేసి కొంచెం ముందు పోగానే వాట్ ద ఫక్ అనే ఒక రెస్టారెంట్ ఉంది. సో దాని తర్వాత ఇక్కడ బాబ్ మ్యార్లీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నట్టు. వాటి పేర్లు మనకు తెలియదులే కానీ వాటినంటే వీడియో తీస్తా అంటే బాబాయ్ గారు అయితే ఇక్కడ వీడియోలు తీద్దు పో అని అయితే తరిమేసి ఎల్లగొట్టిండు. అక్కడ మామ ఎల్లగొట్టేసిండు మామ. ఇక వాడు అక్కడ ఎల్లగొట్టిండని పక్క షాప్లకే పోయినా. ఆ పక్క షాప్లో ఎట్లయినా వీడియో తీద్దామని పోతే వాడు కూడా అన్న ఇవి వీడియోలు తీయకూడదు, సప్పుడే కెమెరా ఆఫ్ చేయని వాడు నైస్ చెప్పిండు. కాకపోతే ఇవి హుక్కా పార్ట్స్, వీటినైతే ఎవడేమన్నాడు. వీటికంటే డేంజర్ కొన్ని ఉంటాయి, అవి మనకు తెలియదు. కాకపోతే అన్న ఒక్కొక్కటి చెప్తా ఉన్నాడు వీటి ఒక ఇట్లుంటాయి అని. దాని తర్వాత ఇక్కడ కొన్ని శంఖాలు మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ అయితే ఇక్కడ కొన్ని దొరుకుతూ ఉన్నాయి. మా ఫ్రెండ్స్ అవన్నీ తీసుకుంటా ఉన్నారు. మన చేతిగా అయితే ఇట్లాంటివి దొరుకుతూ ఉన్నాయి, రుద్రాక్షలు ఇవే. ఇక కొంచెం సో ఈ బైక్ చూడడానికి చాలా బాగుంది కదా. టైర్లు ఏమో చైన్లతో చేశారు, మొత్తం మధ్యలో ఒక బేరింగ్ ఎక్కిచ్చిళ్ళు. చూడడానికి అయితే చాలా బాగుంది. దాని తర్వాత ఇది మధ్యలో ముక్కు మీద ఎట్లాగిందో నాకు ఇప్పటికీ అర్థం కాలే, కానీ కోసేపు దాన్ని అట్లా డీప్గా చూస్తే అర్థమైంది. ఆ రెక్కల మీద మొత్తం వెయిట్ అనేది బ్యాలెన్స్ చేసి దాన్ని అట్లా అక్కడ ఆపిల్ అన్నట్టు బ్యాలెన్సింగ్ అది మొత్తం. ఇక మనకి కొన్ని కావాల్సినవన్నీ అది మొత్తం అట్లా దాన్ని అట్లా తిప్పితే మంచి సర్కిల్గా తిరుగుతూ ఉంది. ఇదేమో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఐఫిల్ టవర్, ఇవన్నీ ఇక్కడ మంచి అన్నీ అమ్ముతారు. ఇవన్నీ కోపాట్స్. వాడు వీడియో తీయొద్దని చెప్పిన తర్వాత కూడా మనం అక్కడ వీడియో తీస్తూ ఉన్నాం. ఈ బైక్ అయితే ఇక్కడ 600 రూపీస్ చెప్పిండు. మనం కొనుక్కోవాలని ఉన్నా కానీ మనం కొనలేని పరిస్థితి. దాన్ని ఇక కొద్దిసేపు అట్లా తిప్పుతా కూర్చున్నాం. మా ఫ్రెండ్స్ అందరు కొంటా ఉంటే ఇక కొద్దిసేపు దాంతో ఫన్ అయింది. ఆ నైట్ వరకు మొత్తం అక్కడ ఎంజాయ్ చేసి అగైన్ వీఆర్ బ్యాక్ టు హోమ్. కాకపోతే వెళ్ళే ముందు ఇక్కడ కొన్ని లొకేషన్స్ అండ్ కొన్ని టెంపుల్స్ అవన్నీ చూసుకుంటూ పోదామని అయితే పోతా ఉన్నాం. కాకపోతే మొత్తం వర్షం పడి మొత్తం ఫ్లాప్ అయిపోయింది. ఇక్కడ ఒక చర్చ్ బాగుంటే ఆ చర్చ్ దగ్గరకు వచ్చినాం. ఇక్కడ ఒక మన మేరీమాత చర్చ్ ఒకటి ఉంటే ఆ చర్చ్ దగ్గరకు వచ్చాం. కాకపోతే ఈరోజు ఒక 10 minutes ముందే ఈ చర్చ్ని క్లోజ్ చేసేసారు, అంటే అయిపోయిందంట ఈరోజు చర్చ్. మళ్ళీ సండేనే ఓపెన్ ఉంటుందంట. మన షర్టుతో మనకి పని లేదు. ఈ షర్ట్ వేసుకున్నా నేను ఏం బాధపడకండి, నేను జస్ట్ ఒక ట్రావెలర్ బ్లాగ్ అంతే. షర్ట్ ఉండే వేసుకున్నా. భయం భక్తి విధేయత అన్నీ ఉన్నాయి మనకి. ఓకే, థ్యాంక్ యూ.